హాయ్ అండి, అందరికీ నా నమస్కారం అండి. జీకే బిట్స్ ఈరోజు మళ్ళీ డిఎస్సి జీకే బిట్స్ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ప్రముఖ దేశాలు సమాచారం గురించి డిఎస్సి బిట్స్ మీతో డిస్కషన్ చేద్దామని వచ్చాను. నా వీడియో కానీ మీకు ఏ విధమైన హెల్ప్ అయితే కానీ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ కొత్తగా పెట్టుకున్నానండి. ప్లీజ్ ఏమాత్రమైనా మీకు కొంచెం కూడా ఉపయోగపడితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, జనాభా పరంగా అతిపెద్ద విస్తరణ పరంగా మూడో అతిపెద్ద దేశం ఏది? ఆన్సర్ 2. ప్రపంచంలోని అటుబొమ్మలు ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రాంతం 1. హాంకాంగ్. ప్రపంచంలో అతి తక్కువ తీర రేఖ గల ప్రదేశం 1. చైనా. 2. జపాన్. 3. జోర్దాన్. 4. లెబనాన్. ఆన్సర్ 3. జోర్దాన్. నేషనల్ ఆఫ్ 1000 హిల్స్ గల పిలువబడే దేశం 1. నార్వే. 2. థాయిలాండ్. 3. కెన్యా. 4. రువాండా. ఆన్సర్ 4. రువాండా. టాస్ జాతీయ పార్కు గల దేశం 1. థాయిలాండ్. 2. కెన్యా. 3. నార్వే. 4. స్వీడన్. 5వ క్వశ్చన్ ఆన్సర్ 2. కెన్యా. 6th క్వశ్చన్, 2000 సంవత్సరం స్వతంత్ర దేశంగా విలసిల్లుతున్న ఒకే ఒక ఆఫ్రికా దేశం 1. నార్వే. 2. ఈజిప్ట్. 3. రువాండా. 4. ఇథియోపియా. ఆన్సర్ 4. ఇథియోపియా. నెక్స్ట్ క్వశ్చన్, 7వ క్వశ్చన్, ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం 1. కెనడా. 2. యుఎస్ఏ. 3. జర్మనీ. 4. ఫ్రాన్స్. ఆన్సర్ 7. 1. కెనడా. ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ అనగా పిలువబడిన ప్రాంతం 1. కాలిఫోర్నియా. 2. శాన్ ఫ్రాన్సిస్కో. 3. వాషింగ్టన్. 4. ఆక్రాన్. 8వ క్వశ్చన్ ఆన్సర్ 2. శాన్ ఫ్రాన్సిస్కో. 9. పశ్చిమార్ధగోళంలో అతిపెద్ద దేశం 1. బొలీవియా. 2. బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, 10వ క్వశ్చన్, ప్రపంచంలో తలసరి జల విద్యుత్ వినియోగం ఎక్కువ గల దేశం 1. నార్వే. 2. డెన్మార్క్. 3. స్వీడన్. 4. ఇటలీ. ఆన్సర్ 1. నార్వే. ప్రపంచంలో ఉత్తర సరిహద్దుగా ఉన్న రాజధాని నగరం. ఆన్సర్ 11. ఆన్సర్ 1. రెక్టోనివికా. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 1. అంటార్క్టికాలో భారత ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రాలు 3. 2. ప్రపంచంలో అతిపెద్ద హిమనీయము లాబ్డాన్. ఆన్సర్ 1, 2. 1, 2 ఏది కాదు. ఆన్సర్ 12వ క్వశ్చన్ 3. 1, 2 కూడా కరెక్టే. పేరు సెపరేట్స్ ఆధారంగా సరైనవి గుర్తించండి. 1. రింగా సింధుశేఖ ఎండోమియా లాత్వియా వేరు చేస్తుంది. బిస్కో అఖాతం బ్రిటన్ ఫ్రాన్స్లు వేరు చేస్తుంది. ఆన్సర్ 13వ క్వశ్చన్కి ఆన్సర్ 2. 1ది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అంటే 2వ ఆప్షన్ కరెక్ట్, ఫస్ట్ బిట్ ఆన్సర్ రైట్. ముఖ్యమైన పర్వతాలు దేశాలకి సంబంధించి సరైనది గుర్తించండి. 14వ క్వశ్చన్కి ఆన్సర్ 4. 4వ ఆప్షన్ కరెక్ట్. కింది వాటిలో సరైనది గుర్తించండి. 15వ క్వశ్చన్కి ఆన్సర్ 3. 3 ఆప్షన్ కరెక్ట్. 16 స్కాండియో దేశాలు. 16వ క్వశ్చన్కి ఆన్సర్ 1. 17వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 17వ క్వశ్చన్ ఆన్సర్ 3. 3వ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 18వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 18వ క్వశ్చన్కి ఆన్సర్ 1. ఆఫ్రికా ఖండాల్లో సహారా ఎడారి ఉత్తరంగా నివసించే సేతు వర్ణం వారిని సెమెటైలు అంటారు. నెక్స్ట్ 19వ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ 19వ క్వశ్చన్కి 2. భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి బలంగా గల ఆఫ్రికా దేశం కాంగో. 20వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 21వ క్వశ్చన్ ఆన్సర్ 3. అంటే 1, 2 కూడా ఆప్షన్. అధిక జనాభా గల పశ్చిమాసియా దేశాల ఎంబోర్ ప్రపంచ అత్యధిక టైం జోన్స్ రష్యాలో ఉన్నాయి. 21వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 21వ క్వశ్చన్ ఆన్సర్ 4. అంటే 1, 2, 3, 4 కూడా రైటే. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. 22వ క్వశ్చన్ ఆన్సర్ 3. మల్క్ జలసంధి మాలియా ద్వీపకల్పం ఇరాన్
వేరు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 23వ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 3. ఆఫ్రికా ఖండంలో సహారా ఎడారిలో నివసించే దేశం. నెక్స్ట్ క్వశ్చన్. వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. నెక్స్ట్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఇంత అడుగుతున్నానని ఏమనుకోకండి. ఫస్ట్ పెట్టాను కాబట్టి ఇలా టెన్షను అన్నీ మీకు ఏదో అందించాలన్న ఆతృత, నేను ఏదో నేర్చుకోవాలని ఆతృతగా ఉన్నానండి అంతే. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 24వ క్వశ్చన్ ఆన్సర్ 1. టైపోడ్స్ జపాన్ ఫల్ఫైన్స్. క్రింది నెక్స్ట్ క్వశ్చన్ 25వ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ 3. విస్తిలా నది పోలాండ్లో జన్మించిన బాల్టిక్లో కలుస్తుంది. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 25వ క్వశ్చన్ 3. ఏమైనా తప్పులు చదివితే క్షమించండి. ఎంతో ఆతృతగా మీకు ఈ సమాచారం అందజేయాలని నా ఆశ. డిఎస్సిలో నా వల్ల ఎవరైనా చూసి సక్సెస్ అవుతే అంతకంటే అదొక విధిగా భావిస్తానని నేను. ప్రముఖ దేశాల సమాచారాన్ని ఇవే జీకే బిట్స్ అని మరన్నా తర్వాత పాఠ్యాంశం కోసం బిట్లు తయారు చేస్తానని మీరు కూడా చూడడానికి రెడీగా ఉండండి.